values inverse చేయి 66 plus 3 plus 1 10 by 60 3 by v average 0 0 cancel అయిపోతుంది 3 by v average equal to 1 by 6 ఉల్టా చేసుకో v average by 3 equal to 6 v average equal to 18 3 into 6 cross multiplication కదా క్రాస్ మల్టిప్లికేషన్ కదా 3 into 6 18 అవుతుంది ఇది కిలోమీటర్స్ పర్ అవర్ కిలోమీటర్స్ పర్ అవర్ ఓకేనా ఇప్పుడు ఈ కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉన్నదాన్ని మనం మీటర్ బై సెకండ్ లోకి మారుతున్నాము మీటర్ బై సెకండ్ సో దీంట్లో డౌట్ అనేది నీకు నో సార్ ఓకే రైట్ సో 18 వచ్చింది కిలోమీటర్ కదా కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ ఉంటాయి 1000 మీటర్స్ బై అవర్ కదా అవర్కి ఎన్ని మినిట్స్ 60 మినిట్కి ఎన్ని సెకండ్స్ అంతేనా నిమిషానికి ఎన్ని సెకండ్లు 60 ఓకే రైట్ ఇక్కడ ఒక జీరో ఉంది ఇక్కడ ఒక జీరో ఉంది రెండు జీరోస్ ఉన్నాయిగా సార్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తున్నాను పై 2 జీరోస్ క్యాన్సిల్ చేశాను ఓకేనా సార్ 6 1s 6 3s ఎస్ సార్ 3 into 10 అవుతుంది 30 మీటర్ పర్ సెకండ్ ఇక్కడ ఇంకో సారీ ఇక్కడ ఇంకో 3 6 ఉంది ఇక్కడ ఇంకో 6 ఉంది 3 1s 3 2s ఓకేనా గమనించావా ఈ 2 అనేది 1 ఈ 2 అనేది 5 టైమ్స్ ఇక్కడ 10 ఉంది కదా సో 5 మీటర్ పర్ సెకండ్ 5 మీటర్ పర్ సెకండ్ 18 కిలోమీటర్ పర్ అవర్ ఉన్నదాన్ని మీటర్ బై సెకండ్ మారిస్తే 5 మీటర్ పర్ సెకండ్ అవుతుంది ఓకేనా నోట్ చేసుకో సార్ అయిపోయింది సో నిన్న మనం స్పీడ్ యావరేజ్ స్పీడ్ గురించి చెప్పుకున్నాను ఇన్స్టంటేనియస్ స్పీడ్ యావరేజ్ స్పీడ్ గురించి చెప్పుకున్నాను దాని మీద నేను నీకు ఒక 2 ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను నువ్వు నేర్చుకున్నావా ప్రాక్టీస్ చేసావా అయ్యి నిజమేనా నువ్వు ప్రాక్టీస్ చేసింది నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టు రేపు సాయంత్రం ఓకేనా నువ్వు ప్రాక్టీస్ చేస్తే చూడకుండా రాసింది ఓకేనా సో ఈరోజు మనం వెలాసిటీ గురించి చూద్దాం వెలాసిటీ లేదా దీన్ని మనం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటున్నాం వెలాసిటీ లేదా ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇంకొకటి ఉంది యావరేజ్ వెలాసిటీ
వెలాసిటీ లేదా ఇన్స్టంటేనియస్ వెలాసిటీ లేదా యావరేజ్ వెలాసిటీ. ఈ రెండు కూడా మనకి నిన్న మనం చెప్పుకున్నాం చూసామా, స్పీడ్ యావరేజ్ స్పీడ్ సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే అక్కడ మనం డిస్టెన్స్ ఉపయోగించాం, ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తాం, డిస్ప్లేస్మెంట్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అక్కడేమో డిస్టెన్స్ ఉపయోగించాం స్పీడ్ కోసం, ఇక్కడ మనం ఏమో ఉపయోగిస్తాం, డిస్ప్లేస్మెంట్ ఉపయోగిస్తాం. ఒకసారి ఆ డెఫినేషన్స్ ఒకసారి చూడు నువ్వు నోట్స్లో ఏం చెప్పాము, ఒకసారి చూడు ఆ డెఫినేషన్స్. వెరీ గుడ్. అట్లనే యావరేజ్ వెలాసిటీ స్పీడ్, total distance traveled by total taken. వెరీ గుడ్. సేమ్ అట్లానే ఇక్కడ కూడా యావరేజ్ వెలాసిటీ, అక్కడ డిస్టెన్స్ తీసేసి ఇక్కడ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ పెట్టు. అంటే ఏం చెప్తాం, రేషియో బిట్వీన్ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. ఓకేనా, అర్థమైందా నీకు? డిస్టెన్స్ మీద డిపెండ్ అయితేనేమో స్పీడ్, డిస్ప్లేస్మెంట్ ఉపయోగిస్తేనేమో వెలాసిటీ. ఓకేనా? సో సేమ్ అదే డెఫినిషన్ మనం ఇక్కడ రిపీట్ చేద్దామా. ద రేషియో బిట్వీన్ టోటల్ డిస్ప్లేస్మెంట్ and total time taken. ఓకేనా? రైట్. సేమ్ అదే డెఫినేషన్ గా అక్కడేమో డిస్టెన్స్ ఉంది, ఇక్కడేమో వచ్చింది డిస్ప్లేస్మెంట్ వచ్చింది. ఓకేనా? ద రేషియో బిట్వీన్ టోటల్ డిస్ప్లేస్మెంట్ అండ్ టోటల్ టైం టేకెన్. సో ఫార్ములా కూడా అదే రాస్తాము మనం, average velocity equal to total displacement చెప్పాలి, total displacement by total time taken. ఓకేనా? టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎలా వస్తుంది మనకి, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ by time. Final position minus initial position by time. సో ఇక్కడ xf అంటే ఏం రాస్తున్నా నేను, ఫైనల్ పొజిషన్ xi అంటే ఏం రాస్తున్నా నేను, ఇనిషియల్ పొజిషన్. ఓకేనా? ఏంటి యావరేజ్ వెలాసిటీ ఏంటి, ద రేషియో బిట్వీన్ టోటల్ డిస్ప్లేస్మెంట్ అండ్ టోటల్ టైం టేకెన్. ఓకే. నెక్స్ట్ ఏంటన్నా, వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సేమ్ అదే డెఫినేషన్ వస్తుంది. అక్కడేం చెప్పాము, ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏం చెప్పాము మనం, ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏం చెప్పాం మనం, స్పీడ్ at a particular instant, the speed of a particle at a particular instant of time. సేమ్ ఇది కూడా అంతే, ద వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ ఎట్ ఎ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ద వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్, స్పీడ్ తీసే అక్కడ స్పీడ్ తీసే, ఇక్కడ వెలాసిటీ పెట్టు. ద వెలాసిటీ of a particle at a particular instant of time. Is called instantaneous velocity.
Instantaneous velocity is called instantaneous velocity. Same formula. Definition అది అక్కడ మనం డిస్టెన్స్ అనే దాన్ని ఉపయోగిస్తాం, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఉపయోగిస్తాం. అక్కడ స్పీడ్ అంటాం, ఇక్కడ వెలాసిటీ అంటాం. అయితే మీనింగ్స్ వేరు. డెఫినేషన్ ఒకటే బట్ మీనింగ్ వేరు. అక్కడ కొంచెం గమనించుకోవాలి, మనం అలర్ట్గా ఉండాలి. ఓకేనా? అక్కడ డిస్టెన్స్ అది. డిస్టెన్స్ అంటే ఏంటి? కేవలం మ్యాగ్నిట్యూడే ఉంటుంది, డైరెక్షన్తో పని లేదు అక్కడ. ఇంకోటి చెప్తున్నాం, డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అది జీరో అవ్వదు, డిస్టెన్స్ జీరో అవ్వదు. అది స్కేలార్ క్వాంటిటీ, దాని ప్రాపర్టీస్ వేరు. వెలాసిటీ వేరు. మళ్ళీ వెలాసిటీ ఏంటి? ఒకసారి పాజిటివ్ అవుతుంది, ఒకసారి నెగిటివ్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో జీరో కూడా అవుతుంది. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా నీకు? డిస్టెన్స్ ఏమో పాజిటివ్, డిస్ప్లేస్మెంట్ ఏంటి? పాజిటివ్, నెగిటివ్ అండ్ జీరో. అండ్ వెలాసిటీకి డైరెక్షన్ ఉంటుంది, స్పీడ్కి డైరెక్షన్ ఉండదు, వెలాసిటీకి డైరెక్షన్ ఉండదు. ఓకేనా? రెండు మీనింగ్స్ వేరు, బట్ డెఫినేషన్ మాత్రం సేమ్ డెఫినేషన్. కన్ఫ్యూజ్ అవ్వడం. స్పీడ్, వెలాసిటీ రెండు సేమ్ కాదు. ఆ విషయం అనేది జాగ్రత్తగా గమనించు. నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ మనం ఏం చెప్తున్నాం అంటే లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా ఎక్స్ బై డెల్టా టీ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి. ఫార్ములా కూడా అదే ఉంటుంది. వెలాసిటీని మనం వీతో డినోట్ చేస్తాం. లేదా సింపుల్గా చెప్పాలి అని అంటే మనం ఏం చెప్తామంటే వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. తర్వాత ఇదేంటి? వెక్టార్ క్వాంటిటీ. ఇట్ ఈస్ ఏ వెక్టార్. దీనికి మాగ్నిట్యూడ్ ఉంటుంది. ఇట్ హ్యాస్ బోత్ magnitude and డైరెక్షన్ కూడా ఉంటుంది. మరి దీని యొక్క యూనిట్స్ వచ్చేది ఎలా చెప్తాం మనం? డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్ ఏంటి? మీటర్. టైంని ఎట్లా మెజర్ చేస్తాం మనం? సెకండ్. మీటర్ బై సెకండ్ రాయొచ్చు, లేదా మీటర్ సెకండ్ ఇన్వర్స్ గా రాయొచ్చు. మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఓకేనమ్మా? సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ని మనం మీటర్స్ లో మెజర్ చేస్తాం. ఒక విషయం గుర్తుపెట్టుకో, లెంత్, బ్రెడ్త్, హైట్, థిక్నెస్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, రేడియస్. పేర్లు వేరు. 7 పేర్లు ఉన్నాయి. ఈ 7ని మనం మెజర్ చేయడాన్ని సెంటీమీటర్స్ కానీ మీటర్స్ కానీ ఉపయోగిస్తాం. అంటే వీటన్నిటికీ కూడా మనం లెంత్ గానే తీసుకోవచ్చు. ఏమేంటి? లెంత్, బ్రెడ్త్, హైట్, థిక్నెస్, రేడియస్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. ఓకేనా? 7. ఓకే, నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? రాసుకున్నావా? రైట్. సో ఒకసారి చూడు, వెలాసిటీ లేదా ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి? The velocity of a particle at a particular instant of time is called instantaneous velocity. Formula t equal to limit delta t tends to 0 delta x by delta t equal to dx by dt.
లేదా వెలాసిటీ ఈక్వల్ టు ఎట్లా రాస్తాం మనం? డిస్ప్లేస్మెంట్ బై టైం. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? రేషియో బిట్వీన్ టోటల్ డిస్ప్లేస్మెంట్ అండ్ టోటల్ టైం టేకెన్. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్, టోటల్ డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ బై టైం. సో ఫైనల్ పొజిషన్ xf అంటేనేమో ఫైనల్ పొజిషన్, xi అంటేనేమో ఇనిషియల్ పొజిషన్. ఇది మనకి ఐపీలో కూడా 2 మార్క్స్ కోసం బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐపీలో 2 మార్క్స్ క్వశ్చన్స్కి బాగా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి యావరేజ్ వెలాసిటీ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కొన్ని సందర్భాల్లో ఈక్వల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇది యూనిఫామ్ వెలాసిటీ తోటి ట్రావెల్ చేస్తుంది. యూనిఫామ్ వెలాసిటీ తోటి ట్రావెల్ చేస్తుంది సేమ్ డైరెక్షన్లో, అంటే డైరెక్షన్ మారట్లేదు. వెలాసిటీ చేంజ్ అవ్వాలి. వెలాసిటీ చేంజ్ అవ్వాలి అంటే మ్యాగ్నిట్యూడ్ అన్న చేంజ్ అవ్వాలి, లేదా డైరెక్షన్ అన్న చేంజ్ అవ్వాలి. మ్యాగ్నిట్యూడ్ అన్న చేంజ్ అవ్వాలి, డైరెక్షన్ అన్న చేంజ్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏది మారినా వెలాసిటీ మారుతుంది. ఈ రెండిట్లో ఏది మారినా వెలాసిటీ మారినట్టే. ఈ రెండు మారట్లా, చేంజ్ అవ్వట్లా. అది ఎలాగా వెళ్తుంది? ఒకే డైరెక్షన్లో వెళ్తుంది అండ్ సేమ్ వెలాసిటీ తోటి సేమ్ స్పీడ్ తోటి వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు మనకి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ రెండు కూడా సేమ్. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ రెండు కూడా సేమ్గా ఉంటాయి. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏం చెప్పాను మీకు? ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఆబ్జెక్ట్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి ఒక 40 మినిట్స్ టైం పట్టింది. అయితే ఈ టైంలో ఒక 5వ సెకండ్ దగ్గర ఎంత స్పీడ్గా ఉన్నావు చెప్పాలి. ఒక పర్టికులర్ టైం చెప్పారు అక్కడ. ఈ టైంలో ఎంత స్పీడ్గా ఉన్నావు అని చెప్పడాన్ని మనం ఇన్స్టంటేనియస్ స్పీడ్ అన్నాం. లేదా గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ వచ్చింది. ఆ యూనివర్సిటీ గేట్ని క్రాస్ చేసేటప్పుడు ఎంత స్పీడ్గా వెళ్తున్నాం? ఒక పర్టికులర్ ప్లేస్, అర్థమైందా? ఒక పర్టికులర్ టైము లేదా ఒక పర్టికులర్ ప్లేస్లో ఎంత స్పీడ్గా ఉన్నావు చెప్పాలి అని అంటే ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఉపయోగిస్తాం. వెలాసిటీ కూడా అంతే. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కూడా అంతే. ఒక పర్టికులర్ టైం ఇస్తాడు, ఒక పర్టికులర్ ప్లేస్ ఇస్తారు. అక్కడ మనం ఎంత స్పీడ్గా ఉన్నామో చెప్పాలి అంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లం నేను మీకు ఒకటి చెప్పాను. నేను 3t² తీసుకుని ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పాను. నేను ప్రాక్టీస్ చేసావు? అది ప్రాక్టీస్ చేసావా? నాకు చెప్పలేదు అనుకుంటా సార్. నాకు చెప్పిన ఓన్లీ ఒక్క సమయం సార్. ఒకటే చెప్పాను. నాకు చెప్పలేదు సార్. నాకు ఓన్లీ ఒక్క సమయం సార్. అది 3 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. ఇప్పుడు చేసుకోవచ్చు సార్ అది. అదే ఎస్ సార్. కాదు, 3t² తీసుకున్నాను, పొజిషన్ తీసుకున్నాను, వెలాసిటీ కనుక్కోమన్నా నేను. అప్పుడు మనం ఏం చేసాం? dx/dt చేసాం మనం. అంటే d/dt ఆఫ్ 3t² వచ్చింది మనకి. దాన్ని మనం డిఫరెన్షియేషన్ చేసాం. 3 కాన్స్టెంట్ ముందు వచ్చింది. t² డిఫరెన్షియేషన్ చేస్తే 2 రాసాం మనం. t 60 వచ్చింది. tan t = 2 సెకండ్స్ దగ్గర అన్నాను. 6 × 2 ఏమవుతుంది? 12 సెకండ్స్ అవుతుంది. టైం 3 సెకండ్స్ తీసుకున్నాము, 3 తీసుకున్నాము మనం. 3 తీసుకున్నాం. ఇది చెప్పాక నేను చెప్పలేదు సార్. ఆలోచించు, గుర్తు తెచ్చుకో. చెప్పలేదు సార్. సరే, నేను పంపిస్తాను. నేను ఒక లింక్ పంపిస్తాను, చూడు ఒకసారి. సరే, నిన్న క్లాస్ మనం చెప్పుకున్నది నేను రికార్డ్ చేశాను. రికార్డులో ఉంది, ఒకసారి చూడు, పంపిస్తాను. మర్చిపోయి ఉంటావు, రికార్డ్ చేస్తాను, ఒకసారి చూడు.
ఇది మనం చెప్పుకున్నటువంటి విషయం అండి. ఇది మనం చెప్పుకున్నటువంటి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ. ఇంకొక విషయం చెప్పుకున్నాం కదా, ఇఫ్ ఏ బాడీ మూవింగ్ అలాంగ్ ఏ యూనిఫామ్ ఎక్కడ వెళ్తాం అది ఇక్కడ రాస్తున్నాను దీన్ని కింద రాస్తాం. ఈ రెండు డెఫినేషన్స్ కింద రాస్తాం, కింద ప్లేస్ కింద రాస్తాను. ఇఫ్ ఏ బాడీ మూవింగ్ along the air, లేదా if a body moving with uniform velocity, then average speed, average velocity and instantaneous velocity are same. If a body moving with a uniform velocity, then average velocity and instantaneous velocity are same. Okay, now if a body moving with a uniform velocity, then average velocity and instantaneous velocity are same. ఓకేనా? ఓకే సార్. అర్థమైంది కదా ఇది కాన్సెప్ట్ నీకు? నెక్స్ట్ ఒకసారి రబ్ చేస్తున్నాను. ఓకే సార్. తర్వాత ఈ యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ మీద ఒక రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఒకసారి చెప్పండి. నేను ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా. సో క్వశ్చన్ నేను బోర్డు మీద రాయట్లేదు, జస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దీనిని నీకు ఫోటో తీసి నీకు వాట్సాప్ చేస్తాను. సో ఇక్కడ ఏ మ్యాన్ వాక్స్ ఆన్ ది స్ట్రైట్ రోడ్ ఫ్రమ్ హోమ్ టు మార్కెట్ 2.5 kilometers with a speed of 5 kilometers per hour. Finding the market closed, he instantly turns and walk back home with a speed of 7.5 kilometers per hour. What is the magnitude of average velocity and average speed of the man over the time interval 0 to 50 minutes? ఇది క్వశ్చన్. సో ఒక పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళాడు. ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి 2.25 kilometers దూరం ఉంది. ఒక పర్సన్ ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళాడు. ఎంత దూరం ఉంది? 2.5 kilometers. అయితే వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్గా వెళ్ళాడంట? 5 kilometers per hour. వెళ్ళేటప్పుడు 5 kilometers per hour స్పీడ్తో వెళ్ళాడు. మార్కెట్ చూశాడు, క్లోజ్ చేస్తుంది. వెంటనే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు 7.5 kilometers per hour స్పీడ్తో వచ్చాడు. ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? రైట్. సో ఒక పర్సన్ ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళాడు, 2.5 kilometers 5 meters second inverse స్పీడ్ తోటి. మార్కెట్ క్లోజ్ చేసాం గమనించాడు, మళ్ళీ వెంటనే తిరిగి ఇంటికి వచ్చేసాడు. వచ్చేటప్పుడు 7.5 kilometers per hour స్పీడ్తో వచ్చాడు. ఓకే, మనల్ని కొడుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? యావరేజ్ వెలాసిటీ. ఓకే, నెక్స్ట్ చదువు. నెక్స్ట్ ఏం కావాలి? యావరేజ్ స్పీడ్ కావాలి.
యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలి, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, యావరేజ్ వెలాసిటీ కనుక్కుందాం. ఫస్ట్ సింపుల్గా ఉంటుంది. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి మనకి చెప్పాలి. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై టోటల్ డిస్ప్లేస్మెంట్. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ బై టైం. రైట్. ఫైనల్ పొజిషన్ ఎంత? ఫైనల్ పొజిషన్ ఎమ్ సార్. రైట్. ఎక్కడ బయలుదేరాడు? ఇంటి దగ్గర నుంచేగా. చివరికి ఎక్కడికి వచ్చాడు? ఇంటికేగా. సో స్టార్ట్ అయింది ఇంటి దగ్గరే, ఎండ్ అయింది కూడా ఇంటి దగ్గరే. అంటే ఫైనల్ పొజిషను ఇనిషియల్ పొజిషను రెండు హౌసేగా. అంటే ఎక్కడ స్టార్ట్ అయితే చివరికి అక్కడికి వచ్చాడు. సో ఫైనల్ పొజిషను ఇనిషియల్ పొజిషన్ రెండు సేమ్. మరి సేమ్ వాల్యూస్ సబ్ట్రాక్షన్ చేస్తే వాల్యూ ఏమవుతుంది? 0 బై టైం ఏమవుతుంది? 0 అంటే యావరేజ్ వెలాసిటీ ఏమైంది? 0 సార్. ఓకేనా? అదేనా? సో ఫైనల్ పొజిషన్ ఇనిషియల్ పొజిషన్ రెండు సేమ్ అయితే మనకి వెలాసిటీ ఏమవుతుంది? 0. అర్థమైందిగా నీకు? తర్వాత మనం ఏం కనుక్కోవాలి? యావరేజ్ స్పీడ్. తర్వాత ఏం కనుక్కోవాలి మనం? యావరేజ్ స్పీడ్. చూడండి, మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఫార్ములా రాసుకో. యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్. ఓకేనా? టోటల్ డిస్టెన్స్ కన్నా హౌస్ నుంచి మార్కెట్కి వెళ్ళాడు. ఫస్ట్ చూసాడు మార్కెట్ క్లోజ్ అయింది, మళ్ళీ మార్కెట్ నుంచి ఇంటికి వచ్చాడు. ఫస్ట్ హౌస్ నుంచి మార్కెట్కి వెళ్ళాడు, తర్వాత మార్కెట్ నుంచి హౌస్కి వచ్చాడు బై. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? T1 టైం పట్టింది. మళ్ళీ మార్కెట్ నుంచి ఇంటికి రావడానికి ఎంత టైం పట్టింది? T2 టైం పట్టింది. ఓకేనా? రైట్. మరి ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి ఎంత దూరం అమ్మా? 2.5 కిలోమీటర్స్. మరి మార్కెట్ నుంచి ఇంటికి ఎంత దూరం? 2.5 కిలోమీటర్స్ బై. మరి T1 ఎంత టైం పట్టింది? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? సార్ అది స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం చేస్తే వచ్చింది కదా. ఓకే రైట్, చెయ్యి ఒకసారి ట్రై చేయి. T1 ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 2.5. స్పీడ్ ఎంత? 5. ఇది ఎన్ని సరిపోతుంది? 2 times 1/2 అవర్స్. 1/2 అవర్స్ లేదా 0.5 అవర్. 1/2 వచ్చింది. 1/2 అవర్. మరి T2 పరిస్థితి ఏంటి మనకి? T2 2.5 by 7.5. 2.5 అనేది 7.5 లో 3 times పోతుంది. సో 1/3. 1/2 1/3. ఓకేనా? అంటే ఎంత మనకి? 20 minutes. 20 minutes. T2 equal to 20 minutes. 0.5 అవర్ అంటే ఎంత? 30 minutes. అంతేగా? అరగంట అంటే 30 నిమిషాలుగా. అర్థమైందిగా? కన్ఫ్యూజన్ ఏం లేదుగా? అనుమానం ఏం లేదుగా? ఇదేమో 1/3 అవరు, ఇది వచ్చినాకేమో 0.5 అవరు లేదా 1/2. T2 20 minutes అలా అయింది సార్. T2 20 minutes అంటావా? 1/3 అవర్ కదా. 1/3 అవర్.
1 అవర్ ఎంత 60 మినిట్స్ బై 3 అంటే 60 మినిట్స్ 3 క్యాన్సిల్ చేసుకో 20 మినిట్స్ ఓకే సార్ క్లియర్ అవర్స్ ఓకేనా సార్ రైట్ ఎస్ సార్ ఓకే కృష్ణ సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే T1 T2 రెండింటి కూడా నేను 1/2 అవర్ 1/3 అవర్ అయ్యే ఉపయోగించుకుంటాను 1/2 అవర్ 1/3 అవర్ ఓకేనా ఎస్ సార్ సో ఇక్కడ చూడు వాల్యూస్ ఫార్ములా సబ్మిషన్ చేయడం అర్థమైంది కదా నీకు సార్ వాల్యూస్ ని ఎలా ఉపయోగించాం అర్థమైందిగా అర్థమైంది సార్ రైట్ ఇంకా చేద్దామా క్యాలిక్యులేషన్ చేద్దామా ఎస్ సార్ చెప్పు ఇక్కడ 2.5 ఉంది ఇక్కడ 2.5 ఉంది రెండింటి మనం ఏం చేస్తున్నాం ఎడిషన్ చేస్తున్నాం అప్పుడు 2.5 ప్లస్ 2.5 ఎంత 5 కిలోమీటర్స్ బై ఇక్కడ ఎంత ఉంది 1/2 ఉంది 1/3 ఉంది 1/2 ప్లస్ 1/3 ఎంత అవుతుంది 5/6 సార్ 5/6 5/6 ఓకేనా ఎస్ సార్ ఏమైనా అనుమానం ఉందా దాంట్లో లేదు సార్ ఈ 5 క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎస్ సార్ రైట్ ఇంకెంత మిగిలింది మా 6 కిలోమీటర్స్ పర్ అవర్ 6 కిలోమీటర్స్ పర్ అవర్ ఎస్ సార్ రైట్ నోట్ చేసుకుంటావా ఎస్ సార్ చేసావా నోట్ చేసుకుంటారా సార్ ఓకే ఓకేనమ్మా అవ్వలేదు సార్ ఓకే ఓకే సార్ అయిపోయింది సార్ ఓకే అర్థమైందా క్వశ్చన్ అర్థమైందా ఒక పర్సన్ ఉన్నాడు హోమ్ నుంచి మార్కెట్కి వెళ్ళాడు 2.5 కిలోమీటర్ మార్కెట్ నుంచి ఇంటికి వచ్చాడు 2.5 కిలోమీటర్ వెంటనే రిటర్న్ అయ్యాడు మనల్ని అడుగుతున్నారు యావరేజ్ వెలాసిటీ యావరేజ్ స్పీడ్ ఫస్ట్ మనం ఏం చేసాం యావరేజ్ వెలాసిటీ చూసాం యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ బై టైం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చాడు కాబట్టి ఫైనల్ పొజిషన్ ఇనిషియల్ పొజిషన్ రెండు ఒకటే కాబట్టి డిస్ప్లేస్మెంట్ జీరో బై టైం అంటే జీరో బై ఎనీథింగ్ అంటే జీరో యావరేజ్ స్పీడ్ కావాలి మనకి యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం సో ఫస్ట్ హోమ్ నుంచి మార్కెట్కి వెళ్ళాడు తర్వాత మార్కెట్ నుంచి ఇంటికి వచ్చాడు ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళాడు 2.5 మళ్ళీ మార్కెట్ నుంచి ఇంటికి వచ్చాడు 2.5 అది టోటల్ డిస్టెన్స్ టోటల్ టైం ఎంత T1 T1 కనుక్కోవాలి మనం డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ ఎంత 2.5 కిలోమీటర్ ఎంత స్పీడ్గా వెళ్ళాడు 5 కిలోమీటర్స్ పర్ అవర్ 1/2 అవర్స్ 1/2 అవర్ అట్లానే T2 కావాలి మనకి T2 వచ్చినాక మనకి ఏం చేసాం మనం 2.5 కిలోమీటర్ బై 7.5 అవర్స్ స్పీడ్తో వచ్చాడు సో 1/3 అవర్ వచ్చింది 1/2 1/3 చేసాం మనకి ఎంత వచ్చింది అది 6 కిలోమీటర్ 6 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది ఓకేగా సార్ తర్వాత ఇంకో క్వశ్చన్ సిమిలర్గా ఎలా ఉంటుంది కొంచెం మార్పుది ఇది కూడా యావరేజ్ వెలాసిటీ కనుక్కోమని కూడా ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తాం క్వశ్చన్ ఏంటంటే ఏ మోటరిస్ట్ డ్రైవ్స్
north for 30 minutes. A motorist drives north for 30 minutes at 85 km per hour and then stops for 15 minutes. He continues traveling north and covers 130 kilometers in 2 hours. What is his total displacement and average velocity? Average velocity. ఒక మోటార్ సైకిల్ అతను ఉన్నాడంట, ఒక మోటార్ సైకిల్ అతను ఉన్నాడంట. సో ఇతను ఏం చేస్తున్నాడు, వెళ్తున్నాడు నార్త్ వైపు వెళ్తున్నాడు. ఎటువైపు వెళ్తున్నాడు, నార్త్ వైపు వెళ్తున్నాడు. మోటార్ సైకిల్ వేసుకొని నార్త్ వైపు వెళ్తున్నాడు. సో ఎలా వెళ్ళాడంటే వీడు 30 మినిట్స్ 85 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళాడంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ పాయింట్ దగ్గర బయలుదేరాడు, ఒక 30 నిమిషాలు 85 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్ళాడు. వెళ్ళి ఒక పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యాడు, బిఎన్ పాయింట్ని రీచ్ అయ్యాడు. ఆ పాయింట్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఒక 15 మినిట్స్ రెస్ట్లో ఉన్నాడు. 15 మినిట్స్ ఆగాడు. మరి ఆగాడంటే మరి స్పీడ్ లేనట్టుగా. తర్వాత ఏం చేశాడు, he continues traveling north and covers 130 kilometers in 2 hours. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేశాడంట. 2 hours లో 130 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడంట. ఎక్కడికి వెళ్ళాడు, ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్ పాయింట్కి వెళ్ళాడు. ఇక్కడ నుంచి 130 కిలోమీటర్స్. ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ హిస్ టోటల్ డిస్ప్లేస్మెంట్? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ హిస్ టోటల్ డిస్ప్లేస్మెంట్? ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది వచ్చేసరికి ఫైండ్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ. రెండు క్వశ్చన్స్. ఇన్ఫర్మేషన్ అది, క్వశ్చన్స్ రెండు. ఓకేనా? సో ఫస్ట్ మనం చేద్దాం. చూడు క్వశ్చన్ గమనించుకోవాలి. ఏ నుంచి బికి వెళ్ళాడు, 30 మినిట్స్ జర్నీ చేశాడు, 85 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్. సో ఇక్కడ మనకి టోటల్ జర్నీని 3 పార్ట్స్లో డివైడ్ చేశాడు. ఫస్ట్ ఏనా పార్టీ దగ్గర బయలుదేరాడు, బి దగ్గరికి వచ్చాడు. ఎంత స్పీడ్గా వచ్చాడు, 85 కిలోమీటర్స్ పర్ అవర్. దీన్ని మనం V1 అనుకుందాం. ఓకేనా? ఈ ఏ నుంచి బి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందంట, 30 మినిట్స్. దాన్ని T1 అనుకుందాం మనం. ఓకేనా? రైట్. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, బి దగ్గర ఆగాడు. బి దగ్గర రెస్ట్లోకి వచ్చాడు. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ తెలియదు మనకి, ఎంత దూరం ప్రయాణం చేశాడో తెలియదు. బి దగ్గర ఏం చేశాడు, ఒక 15 నిమిషాలు ఆగాడు. సో వెలాసిటీ 0, అలానే డిస్ప్లేస్మెంట్ కూడా ఏంటి, ఇక్కడ 0. బి దగ్గర డిస్ప్లేస్మెంట్ కూడా 0. ఓకేనా? తర్వాత బి నుంచి సి వచ్చాడు, 2 అవర్స్ జర్నీ చేశాడు, 130 కిలోమీటర్స్. అంటే దీన్ని నేను S3 అనుకుంటాను. ఎంత స్పీడ్గా వచ్చాడో తెలియదు నాకు. ఎంత స్పీడ్గా వచ్చాడో తెలియదు. ఓకేనా సార్? అక్కడ మనకి ఎలా తెలిసింది సార్ అది డిస్ప్లేస్మెంట్ స్పీడ్? ఎక్కడ? అక్కడ బి టు సి పాయింట్. బి దగ్గర పాయింట్, బి నుంచి సి పాయింట్ మధ్యలో 130 కిలోమీటర్ ఇచ్చాడు. క్వశ్చన్ ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. 2 అవర్స్ జర్నీ చేసి 130 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడని ఇచ్చాడు. ఓకేనా? సో చూడు, ఫస్ట్ మనకి ఏం కావాలి, టోటల్ డిస్ప్లేస్మెంట్ కావాలి. టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏ నుంచి సికి మొత్తం ఎంత దూరం ఉందో కావాలి మనకి. అంతేగా? రైట్. ఈ పోర్షన్ తెలుసు, బీసీ పోర్షన్ తెలుసు 130 కిలోమీటర్లు. మరి ఏసీ పోర్షన్ తెలుసా మీకు? ఏసీ తెలుసా?
సో తెలియదు కాబట్టి మనం ఏం చేద్దాం ఫస్ట్ S1 కనుక్కుందాం. S1 అంటే ఏంటి మనకి వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఇంటూ టైం ఎంత వెలాసిటీ నానా ఎంత వెలాసిటీతో వెళ్ళాడు వీడు 85 కిలోమీటర్స్ పర్ అవర్. 85 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ టైము ఏ నుంచి బి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందంట 30 minutes. ఈ 30 minutes ని నేను అవర్స్ లో 1/2 అవర్ రాస్తున్నాను. హాఫ్ అన్ అవర్ 30 minutes అంటే హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అవర్ క్యాన్సిల్ చేద్దామా. 2 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్. ఇక్కడ 5 ఉంది మరి 2 5 ఎన్ని టైమ్స్ పోతుంది 2 2s are 4. ఓకేనా చేస్తున్నావా. ఓకే సార్ 42.5 కిలోమీటర్స్. S1 ఎంత వచ్చింది మనకి 42.5 కిలోమీటర్స్. వెరీ గుడ్. సార్ ఇప్పుడు మా టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు కదా సార్. చేసుకో ఇప్పుడు యాడ్ చేసుకో. S1 ప్లస్ S2 ప్లస్ S3 ఇప్పుడు యాడ్ చేసుకో. S1 ఎంత వచ్చింది 42.5. S2 ఎంత 0. S3 ఎంత 130. అప్పుడు ఎంత అవుతుంది 1 ఓకేనా ఎంత వచ్చింది 172. ఓకేనా క్లియర్ సార్ రైట్. ఇది టోటల్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ మనకి ఏం కావాలి యావరేజ్ వెలాసిటీ కావాలి మనకి. ఓకేనా నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి టోటల్ డిస్ప్లేస్మెంట్. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ అంతేగా బై టైం. ఓకే ఫైనల్ పొజిషన్ ఎంత C, ఇనిషియల్ పొజిషన్ ఎంత A. A నుంచి C కి మొత్తం ఎంత దూరం ఉంది 172.5 కిలోమీటర్స్. అదేగా టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే అదే కదా 172.5 అనేది. ఓకేనా డైరెక్ట్ గా రాస్తున్నానా 172.5 అని. రైట్ మరి నెక్స్ట్ టైం కావాలి. ఎంత టైం పట్టింది A నుంచి C వెళ్ళడానికి ఎంత టైం పట్టింది. ఫస్ట్ ఎంత టైం పట్టింది హాఫ్ అన్ అవర్ పట్టింది. ఫస్ట్ ఎంత టైం పట్టింది హాఫ్ అన్ అవర్ పట్టింది. తర్వాత ఎంత 15 మినిట్స్ 15 మినిట్స్. తర్వాత ఎంత 2 అవర్స్. హాఫ్ అన్ అవర్ పట్టింది 15 మినిట్స్. తర్వాత ఎంత 2 అవర్స్. 15 మినిట్స్ ని అవర్స్ లోకి మారిస్తే ఎలా మారింది నాన్న 1/4 అనుకుంటా. వెరీ గుడ్ 1/4. 1/4 ఓకేనా 1/4. చూస్తే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 2 ఉంది కదా. సో 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/2 సారీ 2/1. సో ఆన్సర్ తీసుకో అక్కడ 4 ఏనా 4 2 2s are 4 2s are 8 11/4 అంతేనా రైట్. సో ఇప్పుడు నేను ఎంత రాస్తున్నాను దీన్ని 172.5 by 11/4 రైట్. సో ఇప్పుడు దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 62.72 కిలోమీటర్స్ పర్ అవర్. 62.72 కిలోమీటర్స్ పర్ అవర్. సో డివైడ్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది అన్నమాట. రైట్ నోట్ చేసుకున్నాను.
లేకపోతే పని చేసి స్క్రీన్ షాట్ తీసుకో. ఓకే సార్. తర్వాత నీకు టైం ఉంటుంది కదా నోట్ చేసుకోవడానికి. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. మా ఈరోజు చెప్పిన ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, ప్రతిది కూడా ఇంపార్టెంట్ ఈరోజు. మనకి ఐపీ పరంగా ఇంపార్టెంట్, ఆబ్జెక్టివ్ పరంగా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఓకేనా? ఓకే సార్. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. నెక్స్ట్ ఒక చిన్న విషయం చెప్తాను నేను మీకు. వెలాసిటీ అనేది వెక్టర్. వెక్టర్ అంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి అండ్ డైరెక్షన్ ఉండాలి. ఈ రెండింటిలో ఏదైనా ఒక చేంజ్ అయినా కానీ వెలాసిటీ చేంజ్ అయినట్టే. మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయిందనుకో వెలాసిటీ చేంజ్ అయినట్టే. అట్లానే డైరెక్ట్ లేదా ఓన్లీ డైరెక్షన్ చేంజ్ అయిందనుకో వెలాసిటీ చేంజ్ అయినట్టే. రెండు చేంజ్ అయింది అప్పుడు వెలాసిటీ చేంజ్ అయినట్టే. ఇప్పుడు వస్తువు అనేది వెళ్తుంది ఇట్లా వెళ్తుంది. ఈ వెళ్ళటానికి వెలాసిటీ ఉంది. వెలాసిటీ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. సో మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంది దీనికి. ఓ పర్టికులర్ డైరెక్షన్ వెళ్తుంది, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో వెళ్తుంది. అట్లానే దీని యొక్క వెలాసిటీ ఎంత అంటే 5 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ. ఆ వెలాసిటీ అంటే వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే వెళ్తున్నావు బైక్ వేసుకుని. స్కూటీ వచ్చా నీకు? బైక్ వచ్చా? స్కూటీ వచ్చు. సో స్కూటీ వేసుకుని వెళ్తున్నావు, డ్రర్ పోవాలి. సో 5 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తోటి నువ్వు వెళ్తున్నావు, వెలాసిటీతో వెళ్తున్నావు. ఎటు వెళ్తున్నావు? స్ట్రైట్ రోడ్లో వెళ్తున్నావు. అదే మెయింటైన్ చేస్తున్నావు అనుకో, స్పీడ్ పెరగట్లేదు తగ్గట్లేదు, అదే స్పీడ్గా వెళ్తున్నావు. అదే 5 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి అట్లా వెళ్తున్నావు. నీ డైరెక్షన్ మారట్లేదు, నువ్వు వెళ్ళేటువంటి స్పీడ్ వెలాసిటీ మారట్లేదు. అప్పుడు వెలాసిటీ అనేది కాన్స్టెంట్. ఇన్ కేస్ కనుక మమ్మీ ఫోన్ చేసింది నీకు, త్వరగా రా సుమంత్ ఇంటికి, కొంచెం త్వరగా రా అని. రోడ్డు కూడా ఖాళీగానే ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావు? అదే 5 మెయింటైన్ చేస్తావా? లేదు. సో మమ్మీ అంటే త్వరగా రమ్మంది కాబట్టి అప్పుడు ఏం చేస్తావు? నువ్వు 6 అంటాను, స్పీడ్ పెంచుతావు, యాక్సిలరేటర్ తిప్పుతావు. అంతేగా? యాక్సిలరేటర్ తిప్పుతావు, అది 5 నుంచి 6 అనేది 6 నుంచి 7 వెళ్ళింది. మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయిందా? 5 నుంచి 6, 6 నుంచి 7 మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయిందా? అంటే ఏంటి? వెలాసిటీ చేంజ్ అయినట్టే. రైట్. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు స్ట్రైట్లో వెళ్ళి ఇప్పుడు దాకా 5 మీటర్ పర్ సెకండ్ తోటి స్ట్రైట్గా వెళ్ళాం. ఓకేనా? ఇప్పుడు సందర్భం ఏంటంటే ఇప్పుడు సందర్భం ఏంటంటే ఇప్పుడు టర్నింగ్ వచ్చింది, ఎట్లా తిరగాలి టర్నింగ్ తిరగాలి. సో 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తోటి నువ్వేం చేస్తావు? టర్నింగ్ అనే దాన్ని ఎట్లా తిప్పుతావు బండి. నువ్వు డైరెక్షన్ చేంజ్ అవుతుందా? స్ట్రైట్లో వెళ్ళట్లా. ఎక్స్ యాక్సిస్లో వెళ్ళేవాడికి కాస్త ఏమవుతున్నావు? వై యాక్సిస్లో తిరుగుతున్నావు. డైరెక్షన్ చేంజ్ అవుతుందా? డైరెక్షన్ చేంజ్ అయిందంటే వెలాసిటీ చేంజ్ అయినట్టే. ఓకేనా? రైట్. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు చేంజ్ చేస్తుంటాం. సో ఇప్పుడు 5, 7, 6, 7 తోటి నువ్వేం చేస్తున్నావు? స్ట్రైట్గా వెళ్ళావు. టర్నింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? స్లో చేసుకుంటావు ఆటోమేటిక్గా. 6 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళేవాడివి, టర్నింగ్ రాగానే ఎక్స్ యాక్సిస్లో వెళ్తున్నావు. టర్నింగ్ రాగానే నువ్వేం చేస్తున్నావు? డైరెక్షన్ చేంజ్ చేస్తున్నావు. అండ్ బండి కూడా స్లో చేసుకుంటావు. టర్నింగ్ తిరిగేటప్పుడు. రైట్. సో మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్లో వెళ్తాం, వై యాక్సిస్లో తిరుగుతాం. అర్థమవుతుందా? సో మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు చేంజ్ అవుతాయి.
దాన్ని మనం ఏమంటామంటే నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటాం. నాన్ యూనిఫామ్ వెలాసిటీ. నాన్ యూనిఫామ్ వెలాసిటీ. ఓకేనా? సుమన్. సార్ మా ఓకేనా? క్లియరా? అర్థమైందా? రైట్. ఓకే, దీని గురించి మనం డీటెయిల్గా మనం రేపు మాట్లాడుకుందాం. దీని మీద కొన్ని ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి మనం రేపు చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈరోజు నేను చెప్పింది నీకు నేను ఫోటో తీసి పంపిస్తాను, ప్రాబ్లమ్స్ 2 క్వశ్చన్స్ కూడా. అట్లానే నువ్వు వర్క్ చేసేది నాకు వాట్సాప్ చేసి, నువ్వు రాసినటువంటిది ప్రాక్టీస్ చేస్తే నాకు వాట్సాప్ చేయి. ఓకే, క్లియర్? బాయ్.